హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞన్ వండర్స్ ఛానల్. మేమైతే నంది హిల్స్కి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 4:45కి స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే సన్ రైజ్ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. అలా మేము మా అన్నయ్యలు వదిన మేము అందరం స్టార్ట్ అయ్యాము. ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. జర్నీ అయితే సింగిల్గా వెళ్తే బోర్ కొడుతుంది. సో దారిలో మా చిన్నోడు పడుకొని పోయాడు. చాలా బాగుంది సీనరీస్ అయితే. వెళ్తున్న ప్రతి దారి కూడా ఎంత బాగుంటుంది అంటే ఎక్కడ మీకు బోర్ కొట్టదు, చాలా ఎంజాయ్ చేస్తారు. నేచర్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ అంటారు కదా, అట్లా ఉంది నిజంగా. ఎంత బాగుందంటే మాటలో చెప్పలేము. ఇంకా నంది హిల్స్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరైనా నియర్ బై బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఒక ప్లెజెంట్ డే స్పెండ్ చేస్తారు నిజంగా మీ లవ్ వన్స్తో. సో ఇక్కడైతే అందరూ దిగి ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు అక్కడ కొండ కనిపిస్తుంది చూడండి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపించేది నాకైతే. ఆ ఫాగ్ పైన అలా కనిపించేది, నిజంగా అలా ఉంటుందా ఎలా ఉంటుంది అని. ఇక్కడ మా చిన్నోడు చూడండి బెల్ట్లో అవుతున్నాడు. నాకైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేనైతే, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. అలా వెళ్తుండగా ఫాగ్ అంతా, దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో నా సలహా ఏంటి అంటే, కార్స్ మీద రాకండి, మ్యాక్స్ బైక్స్ మీద రావడానికి ట్రై చేయండి. కార్స్ మీద అయితే చాలా టైం టేకింగ్ అనమాట పార్కింగ్కి. మొత్తం క్రౌడే. మేము వెళ్ళింది సండే, బైక్స్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు. కార్స్ అయితే వెనకాల ఆపేశారు, వీళ్ళందరూ బైక్స్ మీద వచ్చిన వాళ్ళు అనమాట. సో చాలా టైం పట్టేస్తుంది కార్ పార్కింగ్కి. అక్కడ మీరైతే ఇరిటేట్ అవ్వచ్చు మేబీ. మా బైక్ మేము ఎక్కడ పెట్టాలా అని మొత్తం సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం ఫ్రంట్ సైడ్ పెట్టేసాము బైక్ అయితే. మాకు బైక్ పార్కింగ్కి 1/2 అవర్ పట్టింది. ఇంకా బైక్ పార్క్ చేసేసి అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడైతే టికెట్స్ తీసుకోవాలంట, టికెట్స్ తీసుకొని అప్పుడు పైకి వెళ్ళాలి అన్నారు. నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట, బైక్ పార్క్ చేసేసి. సో పైకి ఎక్కేస్తున్నాము. ఇక్కడైతే సన్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇలా మెట్ల ద్వారా వెళ్ళాలి. అక్కడ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏజ్డ్ పర్సన్స్ కానీ నడవలేని డిసబిలిటీ ఉన్న వాళ్ళు కానీ మీరు బస్సెస్ మీద వెళ్ళొచ్చు. డైరెక్ట్ సన్ రైజ్ పాయింట్కి తీసుకెళ్ళిపోతుంది. బట్ మ్యాక్స్ నేను చెప్పేది ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళండి. యూత్ ఎవ్రీవన్ కూడా, కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళండి. ఇక్కడున్న సీనరీస్ అన్నీ కూడా చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటాయి ఫొటోస్ దిగడానికి, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫాగ్, మంచు, నెక్స్ట్ స్వెటర్స్ వేసుకొని వెళ్ళండి. చలి అయితే అస్సలు తట్టుకోలేరు, చాలా దారుణంగా ఉంది. మేము వెళ్ళింది 6:30కి రీచ్ అయ్యామన్నాను కదా. సో టిల్ 11 వరకు మాకు అలానే ఉంది, చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ కొంచెం చూపిస్తాను. ఫొటోస్ అవి అందరూ దిగుతూ ఉన్నారు. సో పైకి ఎక్కేసాము, ఆల్మోస్ట్ వచ్చేసాము. మా వారు ఎత్తుకొని నడుస్తున్నారు, నేనేమో వెనకాల కవర్ చేస్తున్నాను మొత్తం. సో అలా నడుస్తూ మా వారు ఫోటో తీస్తున్నా అనుకుంటున్నారు, బట్ వీడియో తీస్తున్నాను. చూసేయండి మీరు కూడా. అందరికీ ఇప్పుడు షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ చూసి ఎక్స్పెక్టేషన్స్ అవి పెట్టుకొని వస్తున్నారు, క్లౌడీగా ఉంటాయి, క్లౌడీ షేప్స్లో ఉంటాయని. సో లేదండి, మేము వెళ్ళేటప్పటికైతే అలా లేదు. మొత్తం ఫాగ్ సేమ్ ఉంది మొత్తం అంతా. చాలా అంటే చాలా బాగుంటుంది, మస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో ఊటీ వెళ్ళామనే ఫీలింగ్ వచ్చింది మాకైతే, నిజంగా ఎంత బాగుంది. ఇక్కడ మా చిన్నవాడు ఏడుస్తున్నాడు అని మా వారు ఆడిస్తున్నారు. నిజంగా వాడు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు, చాలా కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ థింగ్ బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. తర్వాత మేము చిన్న టీ బ్రేక్ తీసుకుందామని వచ్చాము. సో ఇక్కడ తెలుగు సాంగ్స్ వేస్తే మాకు అది వినేసరికి నాకు చాలా ఆనందం వేసింది.
టీ తీసుకొని టీ తాగాము. ఆ చలిలో చాలా బాగుంటుంది అన్నమాట. మేము అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్తే ఇది ఒక పాయింట్ చూడడానికి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫాగే. టైం చూసారా? 10 అయింది. అయినా కూడా ఈ ఫాగ్ అలానే అయిందనమాట. ఆఫ్టర్నూన్ అయిందేమో ఎండ్ వచ్చేసరికి. ఇక్కడ చూడండి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అన్నమాట. చాలా బాగుంది. నడుచుకుంటూ వెళ్ళండి, మ్యాక్స్ అంతా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ళు అయితే ఇంకెక్కడ అంటే అక్కడ ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగుతూ ఉన్నారు. నేను చేస్తూ ఉన్నాను. చాలా బాగా అనిపించింది. పిక్చర్ సాంగ్లో చాలా బాగుంటుంది అన్నమాట. మేము ఇలా వెళ్తుండగా మాకు ఇక్కడ నందీశ్వరుడు టెంపుల్ ఒకటి వచ్చింది. బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేము అలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నాము. ఇట్స్ జస్ట్ ఫన్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం. నైట్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం. ఇట్ వాజ్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.